అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు బోరాడ. నేను విలేజ్ సర్వేల రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అదేవిధంగా గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వీడియో మెసేజ్ దేనికోసం అంటే 21వ తారీఖున ఆర్టీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది విజయవాడ వేదికగా పెట్టబోతున్నాం. వై విజయవాడ అంటే అందరికీ దగ్గరగా ఉన్న ప్రదేశం, అందరూ రావడానికి అవకాశం ఉన్న ప్రదేశం కాబట్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని చాలామందికి ఒపీనియన్ ఉండొచ్చు. ఆర్టీసీ అనేది ప్రజెంట్ మనం ఏదైతే ఒక తీర్మానం ఇచ్చున్నామో అక్టోబర్ 1 నెలాఖరులోపు చర్చలు జరగకపోతే గవర్నమెంట్ వారు అక్టోబర్ 1 ఏదైతే ఉందో పెన్షన్ అనేది ఆపుతామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆల్రెడీ నాకు సీఎం ఆఫీస్ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి, కన్సర్న్ మెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. మీరు ఎలా పెన్షన్ ఆపుతారు, ఏంటి మీ ఎజెండా, ఏం చేయాలి మేము అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సార్ ఇండివిజువల్ యూనియన్స్ అంటే ఈచ్ డిపార్ట్మెంట్ ఇద్దరిని మీరు చర్చలు పిలిచి వారి యొక్క సమస్యలు అంటే విని దానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడెక్కడ జేఏసీని కూడా మనం ప్రస్తావించట్లేదు, ఓన్లీ డిపార్ట్మెంట్ వైజ్గా ఇద్దరిని పిలవండి అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కార్యాచరణలో భాగంగా 27వ తారీఖు కానీ 26 జిల్లాల నుంచి ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మండలం నుంచి ఇప్పుడు గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఒక 19-20 డిపార్ట్మెంట్లు కామన్ కొన్ని ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా మండలం నుంచి జిల్లా నుంచి ఒక రావడం పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా అయితే ఆ జిల్లా సభ్యులు ఎంతో కొంత వేసుకున్నా కూడా ఇవ్వచ్చు. వీరందరూ కానీ వస్తే దగ్గర 600 మంది అవుతాము. మీరు అందరూ కూర్చొని 22వ తారీఖు ఉద్యమ కార్యాచరణ ఏంటి, మనం ఎలా ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ముందుకు పెట్టి ఈ మీటింగ్ అనేది పెట్టుకుందాం. తర్వాత మన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ముందుకు వెళ్దాం. ఇంకోటి, చాలామంది 2 జేఏసీలు ఉన్నాయి, 2 జేఏసీలు కలవండి అంటున్నారు. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, జేఏసీలో కలవడం ఎటువంటి అభ్యంతరం లేదు. ఏ జేఏసీ అయినా ద మోటివ్ ఒక జేఏసీ మోటివ్ ఒకలా ఉంటుంది, ఒక జేఏసీ మోటివ్ ఒకలాగా ఉంటుంది. ద వే ఆఫ్ అప్రోచ్ అనేది వేరువేరుగా ఉండొచ్చు. మా వే ఆఫ్ అప్రోచ్ ఏముంది, నెలాఖరులోపు చర్చలు జరపండి, లేనితో పెన్షన్ ఆపుతాం. మేము ఆల్రెడీ పాస్ చేసాం మెసేజ్ అనేది. అన్ని జిల్లాలకి, అన్ని స్టేట్లకి వెళ్ళింది, అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళింది, ఆల్ న్యూస్ పేపర్స్ కవర్ చేస్తున్నాయి. మేము అనేది ఏంటంటే, వేరే జేఏసీ ఎవరైతే ఉన్నారో ఈ స్టేట్మెంట్ కట్టుబడి ఉంటారంటే నేను ఆ జేఏసీలో కలవడం సిద్ధంగా ఉన్నాను. ఆ జేఏసీకి మద్దతు కూడా పలుకుతాను. నాకు ఇటువంటి చైర్మన్ పదవులు కూడా అవసరం లేదు. నేను విలేజ్ సర్వేల అధ్యక్షుడిగా నా యాక్టివిటీస్ ఏమవుతుంటే అవి నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. ఏ జేఏసీ అయినా పిలుపునిస్తే ఆ జేఏసీ పిలుపు అనుగుణంగా నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆ వ్యక్తులు సిద్ధంగా ఉన్నారో చెప్పమనండి. ఇంకోటి, జేఏసీ ఫామ్ చేద్దామా చెప్పండి. ఇండివిజువల్ యూనియన్స్ అన్ని కలుసుకొని జేఏసీ ఫామ్ చేద్దాం. అంటే సర్వే డిపార్ట్మెంట్, వెల్ఫేర్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు సభ్యులు ఆ జేఏసీలో ఫార్మేషన్లో ఫామ్ అవ్వాలి. వారు మాత్రమే ఒక పిలుపు తీసుకుంటే కింద లెవెల్ వరకు, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది ఆ పిలుపు. సో ఆ విధంగా ముందుకు వెళ్దామా చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను దానికి కూడా. మీరు దానికి సిద్ధం లేకుండా, దీనికి సిద్ధం లేకుండా ఓన్లీ మెసేజ్ల ద్వారాగా మనం భయపంతులు అవ్వాలంటే మాత్రం అవ్వదు. ఇంకోటి, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆపుతాము. అవును, ఆపుతామన్నాము. ఎప్పుడు, నెలాఖరులోపు చర్చలు జరగకపోతే. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఎందుకు ఆపేస్తాం, అక్టోబర్ 1 ముసలోళ్ళు, అవ్వలు, తాతలు ఇబ్బంది పడుతున్నారు అంటారు. కానీ ఈ 4 రోజులు గ్యాప్ ఇచ్చాం కదా గవర్నమెంట్కి. మనం దీనిపైన ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు ఎవరిని, గవర్నమెంట్ని? ఇప్పుడు 4 రోజులు టైం ఇచ్చాం కదా, 4 రోజుల టైంలో వారు పిలిచి చర్చలు జరపవచ్చు కదా మనతో. మరి ఇది ఎందుకు మనం అడగట్లేదు ఎవరిని కూడా? ఒక్క పెన్షన్ మీద అందరూ వెళ్తున్నారు ఫోకస్. మరి ఈ 4 రోజుల టైం, మనం ఇచ్చిన టైం ఎందుకు గవర్నమెంట్ మీరు అడగట్లేదు? మీరు 4 రోజులు టైం ఇచ్చాం కదండి, 30 నిమిషాలు చర్చ చేయాలంటే సరిపోమా? గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ 130,000 మంది ఉన్నాము, సరిపోమా? పెన్షన్ ఆపేస్తున్నాను. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపినప్పుడు, అంగన్వాడీ టీచర్ వర్క్ ఆపినప్పుడు, ఎంఎల్హెచ్పీలు వర్క్ ఆపినప్పుడు, అదేవిధంగా టీచర్స్ వర్క్ ఆపినప్పుడు, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పోయినప్పుడు? ఈ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళందరూ వాళ్ళకున్న ధైర్యం మనకు లేదని మనమే గ్రూప్లో మెసేజ్ పెడుతున్నాం కదా, మరి మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? సో ఒకటి, పెన్షన్ ఆపాలనేది నినాదం, ఆపేస్తాము అనేది కూడా నినాదం. దానికి గవర్నమెంట్ అనుగుణంగా ప్రయత్నాలు చేయాలి, గవర్నమెంట్ చర్చలు జరపాలి. జరిపితే పెన్షన్ ఎందుకు ఆగుతుంది? అంటే గవర్నమెంట్ ఇక్కడ ప్లే చేస్తుందా గేము, లేదు మన వాళ్ళే రివర్స్ ప్లే చేస్తున్నామా? గవర్నమెంట్ ఆ స్థితికి గవర్నమెంట్ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇది అందరికీ ప్రజలకు తెలుసు. మీరు పెన్షన్ ఆపేస్తామంటే ఆపేస్తాం అనట్లేదు. మనము పెన్షన్ ఆపడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాం గవర్నమెంట్కి. ప్రతి న్యూస్ పేపర్ చూడదా గవర్నమెంట్? ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రదేశ్ అన్ని పేపర్లు వస్తుంది కదా మ్యాటర్ అనేది, అందరూ చూస్తారు. మరి నాకు ఫోన్స్ ఎలాగ వస్తున్నాయి పెన్షన్ ఆపుతామని, సీఎం ఆఫీస్ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి. సో అందరికీ ఐడియా ఉంది మనం ఏం చేయబోతున్నామండి. కానీ చిన్న చూపు, వీళ్ళతో మాకేంటి చర్చలు, వీళ్ళు ఎవరు, వీళ్ళు జస్ట్ లో క్లాస్ ఎంప్లాయీస్ అనే ఒక తీర్మానం, నినాదం తప్ప ఇంకేం లేదు. సో దాని నుంచి బయటకు ఓవర్కమ్ చేద్దాం. మనం ఏదైతే అనుకున్నామో ఎజెండా కార్యక్రమం, ఆ ఎజెండా కార్యక్రమం పెట్టి ముందుకు వెళ్దాం. దానికి అనుగుణంగా చేద్దాం. యాక్టివిటీస్ ఏమైనా దానికి అనుగుణంగా చేద్దాం. ఈ ప్రక్రియలో ఎవరైనా
ఏ జేఏసీ అయినా పెన్షన్ ఆపడానికి ఆ తీర్మానం ఏదైతే తీసుకున్నామో దానికి అనుగుణంగా వస్తామంటే నేను వాళ్ళతో కలిసి చేయడం సిద్ధం. నా జేఏసీతో నాకు సంబంధం లేకుండా నేను ముందుకు వెళ్తాను. అలా లేని పక్షంలో దయచేసి అటు సభ్యులు ఎవరైనా ఉంటే మా వైపు రండి, కలిసి పోరాడదాం. లేదా 2 జేఏసీలు అంటున్నారా, 2 జేఏసీలు కలిపి ఐక్యకార్యచరణ, 2 జేఏసీలు కొలాపవండి, పక్కన కూర్చుందాం, కూర్చొని తీర్మానం చేద్దాం. మీ ఇద్దరు తీర్మానాలు 2 తీర్మానాలు కలిపి జేఏసీకి కింద వదలదాం. మిలియన్ మార్చి అప్పుడు 4 జేఏసీలు కలవలేదా? మిలియన్ మార్చి అప్పుడు 4 జేఏసీలు కలిసి కార్యాచరణ ప్రకటించుకునే యాక్టివిటీ అయిపోయినాక ఎవరి వరకు అలా చేసుకున్నప్పుడు ఇదే తప్పే ఉంది. ఒక జేఏసీ ఉంటే వాడు చెప్పిందే రాజ్యం, 2 జేఏసీలు ఉంటే ప్రతిపక్షం పాలక పక్షం. వీళ్ళు వర్క్ చేస్తే వాళ్ళైనా వర్క్ చేయాలి, లేదంటే వర్కింగ్ స్టైల్ మారిపోతుంది. ఎప్పుడు లేని జేఏసీ మేము పెట్టిన తర్వాత ఎందుకు పరిగెడుతున్నాయి జేఏసీలు? ఇప్పుడు నేను పెట్టాక అవతల వాళ్ళు పెట్టారు, మేము పెట్టాము, జేఏసీలు ఇప్పుడు వర్క్ స్టైల్ మారింది కదా, ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది కదా. ఇది ఎందుకు ఆలోచించట్లేదు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా? సో వర్కింగ్ స్టైల్ మారాలి. జేఏసీలు అంటే ఇలా కాదు, జేఏసీ అంటే ఇలా ఉండాలని మనం చెప్పాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, గవర్నమెంట్తో చర్చలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఉద్యోగంలో ఇంకా రాను చాలా కష్టాలు పడవలసి వస్తుంది. కావున సభ్యులందరూ కూడా నేను ఏదైతే చెప్పానో దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి. నేను సిద్ధంగా ఉన్నాను. మమ్మల్ని నమ్మేవారు ఎవరైనా ఉంటే మా వెనక రండి. మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందు నిల్చుంటాను. జేఏసీ చైర్మన్గా నా టీం సభ్యులు అందరూ ముందు నిల్చుంటారు. మమ్మల్ని దాటి మీ దగ్గరికి వచ్చే విధంగా మేము చూసుకుంటాము. ఇక్కడ ఎవరికి కూడా ఉద్యోగ భద్రత అనేది ఎవరు కోల్పోరు. మీరు చాలామంది ఉద్యోగం పోతాయేమో, పెన్స్ డబ్బులు అయిపోతాయి, మన హక్కుల కోసం పోరాటం మన హక్కు. మన హక్కుల కోసమే పోరాడుతున్నాము. ఒక్కొక్క సందర్భంలో వింతపత్రాలు ఇస్తారు, ఒక్కొక్క సందర్భంలో బయటకు వస్తారు, ఒక్కొక్క సందర్భంలో రాస్తారు. ఈ టీచర్లు మనతో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్న యాక్టివిటీస్ చూసి కూడా మనం ఇలా సైలెంట్గా ఉండడం వల్ల మనం ఇలా ఉన్నాము. కావున ఇప్పుడైనా అందరూ మేల్కోండి, రండి, బయటకు వెళ్దాం, ఏం కావాలో సాధించుకుందాం. సాధించుకున్న వరకు నిద్రపోయేదైతే లేదు. థ్యాంక్ యూ ఎవరివన్. జై హింద్.